పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025 సంవత్సరం జూబ్లీ సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుండి లూకా సువార్త 9వ అధ్యాయం వరకు. ఉపమానంలోని భావము. ఈ ఉపమానంలోని భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్కు. త్రోవ పక్కన పడిన విత్తనములను పోలిన వారు దేవుని వాక్కును ఆలకింతురు గాని వారు నమ్మి రక్షింపబడకుండానట్లు సాతాను వారి హృదయముల నుండి వానిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషంతో స్వీకరించువాడు రాతి మీద పడిన విత్తనముల వంటి వాడు. వేరు లేనందున అటివారు కొలది కాలం మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలిన వారు సందేశమును ఆలకింతురు గాని వారు ప్రాపంచిక చింతలచే, ధన వ్యామోహముచే, భోగలాలసతచే అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. దీపపు వెలుగు. ఎవడైనను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు, లేదా మంచం క్రింద ఉంచడు. లోనికి వచ్చు వారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభంపై ఉంచును. దాచబడినది ఏదియు బట్టబయలు పడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారు గమనింపుడు. ఆత్మబంధువులు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు గిక్కిరిసియుండిరి. ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. తుఫాను ఆపుట. ఒక దినము యేసు శిష్య సమేతముగా పడవనెక్కి వారితో, మనము సరస్సు ఆవలి తీరమునకు పోవుదము అనెను. వారు అట్లే పయనమైరి. పడవపై వారు పోవుచుండగా యేసు అందు నిద్రించుచుండెను. అంతలో గాలి వాన వీచినందున పడవ నీటితో నిండి పెద్ద ప్రమాదమునకు గురి అయ్యెను. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి ఆయనను నిద్ర నుండి మేల్కొలిపి, ప్రభు ప్రభు, మేము నాశనమైపోవుచున్నాము అనిరి. యేసు మేల్కొని గాలిని అలలను గద్దింపగా అవి నిలిచిపోయి ప్రశాంతత కలిగెను. యేసు, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అప్పుడు వారు భయపడుచు ఆశ్చర్యంతో గాలియు అలలను సహితము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. పిశాచ పీడితునకు స్వస్థత. ఆ తరువాత వారు ఆవలి తీరమందు గలిలయకు ఎదురుగా ఉన్న గెరాసేనుల ప్రాంతమునకు వచ్చిరి. ఆయన తీరమున కాలువ మోపగానే పిశాచ పీడితుడు ఒకడు కనిపించెను. వాడు చాలా దినముల నుండి బట్టలు కట్టుకొనగా ఇంటి నుండక సమాధుల్లోనే నివసించుచుండెను. వాడు యేసును చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా, యేసు ప్రభు, నా జోలి నీకేలా, నన్ను హింసింపవలదని ప్రార్థించుచున్నాను అని కేకలు పెట్టెను. వాని నుండి వెంటనే వెలికి రమ్మని ఆయన ఆ దయ్యమును ఆదేశించెను. ఏలైనా అది పదే పదే వాణ్ణి ఆవేశించుచుండెను. ప్రజలు వాణ్ణి ఇనుప గొలుసులతో కట్టి కాపలాలో ఉంచిరి. కానీ వాడు తన బంధువులను బంధకములను తెంపుకొనేవాడు. అప్పుడు దయ్యమును వానిని ఎడారికి తరుముకొని పోయేది. నీ పేరేమి అని యేసు దయ్యమును ప్రశ్నించెను. అనేక భూతములు వాణ్ణి ఆవేశించి ఉండుటచే వాడు తన పేరు దళము అని చెప్పెను. మేము అగాధమున ప్రవేశించినట్లు ఆజ్ఞాపింపవలదు అని అవి ఆయనను ప్రార్థించెను. అప్పుడు అచ్చట కొండ చర్యపై పెద్ద పందుల మంద ఒకటి
మేయిచుండెను. ఆ పందులలో ప్రవేశించుటకు మాకు అనుమతి నొసగుడు అని దెయ్యములు ప్రార్థింపగా యేసు అందుకు అనుమతించెను. అప్పుడు ఆ భూతములు వానిని విడిచి పందులలో చొచ్చెను. వెంటనే అవి ఆ కొండ చర్య నుండి వేగముగా సరస్సులో పడి నింగిని మునిగి చచ్చెను. పందుల కాపర్లు అది చూసి పరిగెత్తుకొని పోయి పట్టణములలోను పరిసర ప్రాంతంలోనూ ఈ విషయమును వెల్లడించిరి. ప్రజలు ఈ వింతను చూచుటకై వెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు పట్టిన వారు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూసి భయభ్రాంతులైరి. అంతకు ముందు చూచిన వారు దయ్యముల నుండి వాడు ఎట్లు విముక్తుడై స్వస్థత నొందెనో వారికి వివరించిరి. గెరాసేనులోని జనులెల్లరూ మిక్కిలి భయపడి తమ్ము విడిచిపొండని ఆయనను ప్రార్థించిరి. కనుక యేసు పడవ ఎక్కి తిరుగు ప్రయాణమాయెను. దయ్యముల నుండి విముక్తి పొందినవాడు నన్ను మీతో ఉండనిండు అని ఆయనను వేడుకొనెను. కానీ యేసు వానితో, నీవు ఇంటికి పోయి దేవుడు నీకు చేసిన మహోపకారమును జనులకు తెలుపుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు గావించిన మహోపకారమును గూర్చి పట్టణమందంతటను ప్రచారము గావించెను. ఆరోగ్య జీవన విధానములు. జనసమూహం యేసు కొరకు ఎదురు చూచుండెను కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనకు స్వాగతమిచ్చిరి. ప్రార్థనా మందిర అధికారియగు యాయీరు వచ్చి యేసు పాదములపై పడి తన ఇంటికి రమ్మని ప్రార్థించెను. సుమారు 12 ఏండ్లు ప్రాయము గల అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండెను. ఆయన పోవుచుండగా ప్రజలు త్రొక్కిసలాడుచు ఆయన వెంట వెళ్ళిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావమగు బాధపడుచున్న స్త్రీ ఒకతే తనకున్న ధనమంతయు వెచ్చించినను ఏ వైద్యునికి వలనను స్వస్థత పొందజాలకపోయెను. వెనుక ప్రక్కగా వచ్చి ఆమె యేసు అంగి అంచును తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను తాకినది ఎవరు అని యేసు అడగగా అందరూ మేము ఎరుగము అనిరి. అప్పుడు పేతురు బోధకుడా, మీ చుట్టూను ప్రజలు కిక్కిరిసి మూగియున్నారు కదా అనెను. అందుకు యేసు, నన్ను ఎవరో తాకిరి, నాలో నుండి శక్తి వెలువడినది అని పలికెను. తాను ఇక రహస్యముగా ఉండజాలనని గ్రహించిన ఆ స్త్రీ వణకుచు ఆయన పాదములపై పడి తాను ఎందుకు ఆయనను తాకినదియు వెంటనే ఎట్లు స్వస్థత పొందినదియు జనులందరి ఎదుట వివరించెను. అప్పుడు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, ఇక సమాధానముగా పొమ్ము అనెను. యేసు అట్లు చెప్పుచుండగానే యాయీరు గృహం నుండి ఒకడు వచ్చి, మీ కుమార్తె మరణించినది, ఇక గురువును శ్రమ పెట్టకుడు అని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని యాయీరుతో, భయపడవలదు, విశ్వసింపుడు, నీ కుమార్తె స్వస్థత పొందును అనెను. ఇంటికి వచ్చిన తరువాత పేతురు, యాకోబు, యోహానులను ఆ బాలిక తల్లిదండ్రులను తప్ప మరెవ్వరిని తన వెంట లోనికి రానియలేదు. అందరూ ఆమె కొరకు ఏడ్చుచు రోదన చేయుచుండగా, మీరు ఏడవవద్దు, ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని యేసు వారితో పలికెను. ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా తెలియను కనుక వారు ఆయనను హేళన చేసిరి. యేసు ఆమె చెయ్యి పట్టుకొని, బాలిక, లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ బాలికకు ప్రాణములు తిరిగి వచ్చి లేచి కూర్చునెను. అప్పుడు ఆయన ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడని ఆదేశించెను. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులైరి. ఈ సంఘటన ఎవరికి తెలుపవలదని యేసు వారిని ఆజ్ఞాపించెను. సువార్త ప్రచారం. లూకా సువార్త 9వ అధ్యాయం. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును
రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణం చేయనప్పుడు ఊతకర్రను గాని, సంచిని గాని, రొట్టెను గాని, ధనమును గాని, 2 అంగీలను గాని తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగిపోవు వరకు అచ్చటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచ్చట విదిలించిపొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతట వారు వెళ్ళి గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. హేరోదు కలవరపాటు. ఆ కాలమున గలిలయ రాజ్యపాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలైనా స్నాపకుడగు యోహాను మృతుల నుండి జీవంతో లేపబడినని, కొందరు ఏలియా అవతరించినని, మరికొందరు పూర్వ ప్రవక్తల్లో ఒకడు సజీవుడై లేచినని ఇంకా కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తలను తేయించి తిని గదా, మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరెను. 5,000 మందికి ఆహారము. శిష్యులు తిరిగి వచ్చి తాము చేసిన పనులన్నీ వివరించిన పిదప ఆయన వారిని మాత్రమే వెంట పెట్టుకుని బెత్సయిదా గ్రామమునకు వెళ్ళెను. జనసమూహములు ఈ విషయమును తెలుసుకొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుకృంగా నారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులు చూసుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనం పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులు ఉండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 50 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వంక చూసి వారిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. యేసు ప్రశ్న, పేతురు సమాధానం. ఒక పర్యాయం యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగెను. స్నాపకుడగు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తల్లో ఒకడు సజీవుడై లేచి వచ్చినని ఇంకను కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని సమాధానమిచ్చెను. క్రీస్తు పాటల ప్రస్తావన. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికి తెలుపకుడు అని ఆజ్ఞాపించిరి. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. క్రీస్తు అనుసరణ. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయువాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి? నన్ను గూర్చియు నా సందేశమును గూర్చి సిగ్గుపడు వారిని గూర్చి మనుష్య కుమారుడు తన మహిమతోనూ తన
తండ్రి మహిమతోనూ దేవదూతల మహిమతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడును.